హలో అందరికీ. ఈరోజు డిన్నర్‌కి నేనేం ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. వచ్చేసేయండి అందరం కలిసి చేసేసుకుందాం. ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ వేసుకొని ఉన్నాను. అది ఉందనమాట. ఈరోజు ఇడ్లీని డిఫరెంట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే రాగి పిండి. చూసారు కదా! మన రాగి పిండి వేయంగాలనే రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంక నేనైతే ప్లేట్స్‌లో వేసేస్తున్నాను. ఇక్కడ నేను ప్లేట్స్‌లో జస్ట్ కొంచెం వాష్ చేశాననమాట. ఏమి ఆయిల్ గ్రీజ్ ఏం చేయలేదు. అండ్ కొంచెం వేసేసాను. ఇదేమో మా బాబుకి. ఇక్కడ ఆల్రెడీ నేను బౌల్‌లో పెట్టేసాను వాటర్ హీట్ అయిపోయిందనమాట. ఇంకా ప్లేట్స్ ఇట్లా పెట్టేసాను కింద ఇక్కడ. ఎందుకంటే తక్కువ ప్లేట్స్ పెడుతున్నాను కాబట్టి ఇంక నేను కుక్కర్ ఏం పెట్టట్లేదు. ఇంక అందుకని చిన్న బౌల్‌లో పెట్టేశాను. ఇంకా అది కుక్ చేసే లోపు మనం చట్నీ చేసేసుకుందాం. చట్నీ నేను కొంచెం స్పైసీ లేకుండానే చేస్తాను. మా బాబు కూడా తినాలి కాబట్టి అందుకని ఇక్కడ నేను వేరుశనగపప్పు, కొంచెం కొబ్బరి చిల్లీస్ కొంచెం వేసాను. ఇంక అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది కుక్ అయ్యి చేసేలోపు మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా చక్కగా ఎంత బాగున్నాయో. నిజంగా ఎక్కడ కూడా కింద టచ్ అవ్వలేదు చూడండి, తీస్తుంటే కూడా. మామూలుగా ఇడ్లీ అన్నది, ఈ ఇడ్లీస్ అయితే కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. మా బాబుకి కూడా పెట్టేస్తాను. వాడికి యాక్చువల్లీ పిల్లలు చూడంగానే ఇష్టపడరు, బట్ వాడికి నేనైతే హెల్తీగా తినాలి కాబట్టి ఖచ్చితంగా నేనే పెడతానమాట. వాడు తిననంటాడు, ఇంక నేనే పెడుతుంటే తినేసేస్తాడు. అప్పుడేం అభ్యంతరం చెప్పడనమాట. కానీ చూసారా వాడి ఎక్స్ప్రెషన్, కింద పడి దొర్లుతున్నాడు నాకొద్దు ఇడ్లీ అని. నాకైతే మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంది. ఇవి తొందరగా, అందుకే నేనే ఫాస్ట్గా తినేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం అసలే మాకు వింటర్ స్టార్ట్ అయిపోతుంది. స్లోగా వెదర్ కోల్డ్గా ఉంది. ఇంకా తొందరగా చల్లబడతాయి అని తినేస్తున్నాను అనమాట. ఇంకా మా వాడు చూడండి రచ్చ చేస్తున్నాడు. ఇంకా వాడికి కూడా పెట్టేసేయాలి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.